ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ పోరుబాట చేపట్టింది. లంగర్ హౌస్ బాపుఘాట్ సమీపంలోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ తొలగించేందుకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీంతో అపార్ట్మెంట్ వాసులకు భరోసా కల్పించేందుకు బీజేపీ నేతలు పోరుబాట పట్టారు. ముందుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు, ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి తదితరులు బాపుఘాట్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ నిర్వాసితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితుల నుండి వినతి పత్రాలు స్వీకరించి వారికి అండగా ఉంటామని రామచంద్రరావు భరోసా ఇచ్చారు. సహాయం అందించాలి కానీ వాళ్ళకి ఇటువంటి పనులు చేస్తూ ఉంటే మీరు సిగ్గు ఉంటే ఈ రోజు ఈ యొక్క ప్రాజెక్ట్ ని మార్చుకోండి. గాంధీ బొమ్మ పెట్టడానికి మాకు అభ్యంతరం లేదు, కానీ గాంధీ బొమ్మ కోసం మా ఇల్లు కూలగొడతా అంటే మీ ఊరుకునేది లేదు. చివరికి రెండు మాటలు చెప్పి మీకు ముగిస్తాం మిత్రులారా. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఏదైతే గుజరాత్లో అయిందో అది నిర్మాణం చేసినప్పుడు ఒక్క ఇల్లు కూడా కూలగొట్టలే. అది ప్లానింగ్ సైంటిఫిక్ వేలో కెనాల్స్ తోవి చేశారు. రెండోది అది అడవుల్లో పెట్టారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు టూరిజం డెవలప్ అయితే ఉపాధి కలుగుతుందని చెప్పి చేయడం జరిగింది. కానీ హైదరాబాద్కి మరొక అటువంటి సెంటర్ అవసరం లేదు. హైదరాబాద్లో చాలా సెంటర్స్ ఉన్నాయి. హైటెక్ సిటీ ఉంది, చార్మినార్ ఉంది, టూరిస్ట్ అట్రాక్షన్కి వేరే అవసరం లేదు ఇక్కడ. కాబట్టి ఈ ప్రాజెక్టు అవసరం లేదు. మూసి క్లీన్ చేయండి, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టండి, ఈ పక్కన ఉన్నటువంటి చెరువులు క్లీన్ చేయండి. ఈ బఫర్ జోర్ పెంచాల్సిన అవసరం లేదు. రైతులు ఇక్కడ పక్కన ఉన్నారు. రైతులు కూరగాయలు అమ్మేసేటువంటి పండించి మన తినే యొక్క కూరగాయలు వాళ్ళని కూడా ఈరోజు నిర్వాసితులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ భూములు కూడా గుంజుకుంటున్నారు. ఎందుకు ఈ భూములు మీకు కావాలి? ఈ భూములు గుంజుకొని వాళ్ళు ఎక్కడ పంపిస్తారు? 30 ఎకరాలు తీసుకొని వాళ్ళకు మీరు కాంపన్సేషన్ ఇస్తే మీ బుక్ వాల్యూలో ఉన్నదని లక్షలు మాత్రమే, పీనట్స్. పక్కన 150 కోట్లకు ఎకరం అమ్ముడుపోతే ఈ యొక్క రైతులకు మీరు ఏమి ఇస్తారని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది.